హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్. అందులో ఆగ్స్ థంబ్నెయిల్ చూసారు కదా. వాషింగ్ మిషన్ హెలికాప్టర్ అంత సౌండ్ వస్తే అలాగే వాషింగ్ మిషన్ ఆన్ చేసి వెళ్ళిపోతున్నారా, చాలా డేంజరు. ఇప్పుడు మా వాషింగ్ మిషన్ అయితే చూసేద్దాం. ఏమైందనేది నేను చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, వాషింగ్ మిషన్ లోపల స్టీల్ డ్రమ్ము లేదు. అంటే మా వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది. అది ఎలా అంటే, మనకు వెనకాల ప్లాస్టిక్ డ్రమ్ము మాత్రమే కనిపిస్తుంది, స్టీల్ డ్రమ్ము లేదు. అలాగే ఫ్రంట్ ఉండే ప్లాస్టిక్ డ్రమ్ములు కూడా లేదు. వాషింగ్ మిషన్ ఏమైందంటే, నేను ఆన్ చేశాను. 15 మినిట్స్ అయితే బట్టలు వేసి పెట్టేశాను, చిన్న చిన్న బట్టలు. అది ఏమైందంటే, లాస్ట్ అయిపోయే ముందు హెలికాప్టర్ మనకి ల్యాండ్ అయితే ఎంత సౌండ్ వస్తుందో, ఆ రెక్కలు అంత సౌండ్ అయితే వచ్చేసింది. నార్మల్గా వాషింగ్ మిషన్ మనకు సౌండ్ వస్తుంది, కానీ దానికి మించిన సౌండ్ వచ్చింది. అది కూడా లాస్ట్ 1 మినిట్ ఉన్నప్పుడు వచ్చింది. అయిపోయింది, 0 వచ్చేసింది. నేను ఆఫ్ చేసాను, అయిపోయింది, బట్టలు తీస్తాను. సరే, తక్కువ బట్టలు వేయటం వల్ల వచ్చిందేమో అనుకున్నాను. ఆ నెక్స్ట్ మళ్ళీ వేసాను, మధ్యలో పెద్ద పెద్ద సౌండ్లు అయితే వచ్చేసినాయి. సౌండ్లు వచ్చేసరికి నేను చపాతీ కర్ర ఉంటుంది కదా, చెక్కది, అది తీసుకుని స్విచ్ ఆఫ్ చేసేసాను. ఏమైందంటే, స్టీల్ డ్రమ్కి ఉండేది పోయి, చూసారు, ఈ టబ్బుని కోరేసింది, మొత్తం చెక్కేసింది. దానివల్ల అంత సౌండ్ వచ్చింది. బెల్ట్ కూడా ముక్కలు అయిపోయి, ఈ బెల్ట్ని కూడా పౌడర్ లాగా చేసేసింది. అంటే ఆ స్టీల్ డ్రమ్ముకున్నది ఏదో పోయిందంట, అది మొత్తం కోరేసి అంత పెద్ద సౌండ్ అయితే వచ్చేసింది. ఈ బెల్ట్ని కోరేసిన పౌడర్ చూసారా, బెల్ట్ మధ్యలో ఎలా ఉందో. ఈ బెల్ట్ మనకి ఫ్రంట్ ఉంటుంది, ఒక రౌండ్ సర్కిల్ దగ్గర ఈ బెల్ట్ని మనం చూస్తూ ఉంటాం కదా, ఫ్రంట్ ఉంటుంది ఈ బెల్ట్ అనేది. మొత్తం కోరేసింది. ఇది ఫ్రంట్ ఉండే ప్లాస్టిక్ డ్రమ్ము, ఇంక ఇది పని చేయదు, ఇది ఆర్డర్ పెట్టాలి కొత్తది అన్నారు. స్టీల్ డ్రమ్ అయితే వెనకాల బ్యాక్ సైడ్ పోయింది కదా, అది వేస్తాము, అది మాత్రమే వేస్తే సరిపోతుంది అని చెప్పారు. ఇక బ్యాక్ సైడ్ ఇలాంటి ప్లాస్టిక్ డ్రమ్ ఒకటి ఉంది, నేను లోపల చూపించాను కదా వాషింగ్ మిషన్లో, అదైతే బాగానే ఉంది. అంటే ఎంత డేంజరో చూడండి. ఎప్పటిలాగానే ఆన్ చేశాను, కానీ మనం వాషింగ్ మిషన్ వచ్చే సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్ వచ్చిందంటే మనం గ్యారంటీ స్విచ్ అనేది ఆఫ్ చేసేయాలి. లేదు అంటే అది మంటలైనా వచ్చేస్తుంది, లేదంటే వాషింగ్ మిషన్ మొత్తం కదిలిపోయి ఊగిపోతుంది. అక్కడ ఆ ప్లేస్లో ఇంకా ఎటు ఊగుతుంది అనేది కూడా మనకు తెలియదు, అంత భయం వేస్తుంది. ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి వచ్చేసరికి బట్టలు అయిపోతాయిలే అని వెళ్ళిపోతారు. లేదు అంటే రైస్ కుక్కర్ పెట్టేసి వచ్చేసరికి రైస్ అయిపోతుందని వెళ్ళిపోతారు. అది చాలా డేంజర్, కరెంట్తో చాలా డేంజరు. మనం వచ్చేసరికి హై వోల్టేజ్ రావచ్చు, లో వోల్టేజ్ రావచ్చు, దానివల్ల ప్రాబ్లం అవ్వచ్చు. లేదా మనం వాడే ప్రోడక్ట్లోనే అప్పటికప్పుడు ఏదైనా మిస్టేక్ జరగచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాడుతుంటే ఏదో ఒక మిస్టేక్ అనేది జరుగుతుంది కదా, ఆ మిస్టేక్ వల్ల కూడా ఇలా అవుతుంది. అప్పుడు పిల్లలు ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళకి తెలీదు ఆఫ్ చేయాలని, అది అంతే అనుకుంటారు. దానివల్ల చాలా డేంజర్ అవుతుంది, మంటలో వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది కరెంటు కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆన్ చేసుకుని అది అయిన తర్వాత వెళ్ళడమే. నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు ఆన్ చేసి అది అయిన తర్వాత వెళ్తాను. లేదు అంటే అర్జెంట్ అయితే బయటికి వెళ్ళాలి, అర్జెంట్ అయితే నేను మధ్యలో స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతాను, వచ్చాక స్విచ్ ఆన్ చేసుకుంటాను. చూసారు కదా, ఈ రౌండ్ సర్కిల్లో మనకి బెల్ట్ అనేది లేదు. అంటే ఈ ఫ్రంట్గా ఉండే ప్లాస్టిక్ డ్రమ్ము లేదు, అలాగే స్టీల్ డ్రమ్ము లేదు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ది ఉంది చూసారా, అది బాగానే ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, మనం శుద్ధ వాటర్ అయితే జరుగుతుందంట, శుద్ధ వాటర్ అయితే, లేదంటే ఎక్కువ బట్టలు వేసినా జరుగుతుందంట. చూసారు కదా, ప్లాస్టిక్ది కొత్తది ఆర్డర్ పెట్టి తీసుకొచ్చాడు ఆయన. ఈ స్టీల్ డ్రమ్ అయితే పాతదే, తీసుకెళ్ళి దానికి బ్యాక్ సైడ్ ఏం పోయిందో అది వేసుకొచ్చారు. మనకి ఇలా ట్రయాంగిల్లో ఉంది కదా, అది పోయింది, అదే కోరేసింది ప్లాస్టిక్ దాన్ని, అది వేసుకొచ్చారు ఈ స్టీల్ డ్రమ్కి. ఈ కొత్తది ప్లాస్టిక్ది తీసుకొచ్చారు. ఆ పక్కన జారేసి ఉంది కదా, అది పాతది మొత్తం పోయింది. నేను మీకు చూపించింది అదైతే ఇంకా పక్కన పెట్టేశారు. మళ్ళీ బెల్టు, ఈ డ్రమ్ము కూడా, ప్లాస్టిక్ డ్రమ్ము కూడా ఆర్డర్ పెట్టారు. ఈ ప్లాస్టిక్ డ్రమ్ ఆర్డర్ పెట్టి తీసుకురావడానికి 4 డేస్ అయితే పట్టింది. మరి అది రావాలి కదా, 4 డేస్ నుంచి బట్టలు అయితే అలా ఉండిపోయినవి. నేను సౌండ్ రాగానే స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ చేశాను మెకానిక్కి. చేస్తే ఆయన అన్నారు, ముందు స్విచ్ ఆఫ్ చేసేయండి అన్నారు. నేను అప్పటికే ఆల్రెడీ ఆఫ్ చేసాను. ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ పెట్టిన ప్లాస్టిక్ డ్రమ్ము, అలాగే వాషింగ్ మిషన్లో బ్యాక్ సైడ్ ఒక ప్లాస్టిక్ డ్రమ్ ఉండిపోయింది కదా, అది బాగానే ఉంది కదా, అదేం చేస్తారంటే అది ప్లాస్టిక్ డ్రమ్ము 2 జాయింట్ చేసి, బ్యాక్ది ఇంకా బాగాలేదు కదా, శుద్ధ పట్టేసినట్టు అది మురికి ఉంది, దాన్ని క్లీన్ చేసేస్తారు. క్లీన్ చేసేసి ఇక చేసేస్తారు. అయితే దీనికి వచ్చి ఆ ప్లాస్టిక్ డ్రమ్ ఆర్డర్ పెట్టి ఇది చేసి అన్నిటికీ కలిపి ఒక 7,650 రూపీస్ అయ్యింది. అంటే అంత అయ్యింది, ఓకే. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే డేంజర్ కదా, అందుకే మనం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ అనేది యూస్ చేసుకోవాలి. మొత్తం ఆయన ఫిట్ చేసాడు. 2 ప్లాస్టిక్ డ్రమ్ములు
ఫిట్ చేసాడు. చాలా బాగా బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేసాడు. ఆ బ్లాక్ అనేది కూడా చేసి స్టీల్ డ్రమ్ పెట్టేసి ఈ బెల్ట్ కొత్త బెల్ట్. ఈ బెల్టే నేను మీకు చూపించింది, పాతది కోరేసింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త బెల్ట్ అయితే వేశారు. మళ్ళీ వాషింగ్ మిషన్ మనకి నార్మల్గా అయిపోయింది. దీనివల్ల ఇంట్లో ఉండటం వల్ల చూసుకున్నాం కదా, డేంజర్ అయితే ఏమీ జరగలేదు, కానీ వాషింగ్ మిషన్ పోవడం అయితే జరిగింది. అలాగే వాషింగ్ మిషన్ రిపేర్ అయిపోయింది. మళ్ళీ నేను బట్టలు అనేవి వేసేసాను. అందుకే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కరెంటు పని అది ఏదైనా సరే దగ్గర ఉన్నప్పుడు వేసుకుని మనం బయటకు వెళ్తున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవటం అనేదే మంచిది అని నా అభిప్రాయం. అంటే మేము టైంకి ఇంట్లో ఉన్నాం కాబట్టి స్విచ్ ఆఫ్ చేసేసాము ఒక చెక్క కర్ర తీసుకుని. అదే మనం బయటికి వెళ్తే ఈ సౌండ్లు అన్నీ కూడా వచ్చి ఏమవుతుందో మనకి తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. అది ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదు, ఈ వస్తువు ఆ వస్తువు అని కాదు, కరెంటుకి సంబంధించింది ఏదైనా సరే మనం జాగ్రత్తగానే యూజ్ చేసుకోవాలి. ఇది మేము తీసుకుని 4 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్కి వారంటీ ఉంది, కానీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది పోయింది. దానికి మనమైతే ఏమీ చేయలేము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని అప్లోడ్ చేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.